హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్పైసీ నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం. గారెల్లోకి, అన్నంలోకి, బిర్యానీలోకి, ఎందులోకైనా సూపర్ ఉంటుంది. నాటుకోడి పులుసు మంచిగా స్పైసీగా రావాలంటే ఈ కొలతలు ఫాలో అయిపోండి. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేయండి. దీనికోసం ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలాలోకి 5 టేబుల్ స్పూన్లు ధనియాలు, 1.5 టేబుల్ మిరియాలు, 6 యాలుకలు, 12 లవంగాయలు, 2 ఇంచులు దాల్చిన చెక్క వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసినవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇవి ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ వేసుకుంటే టేస్ట్ సూపర్ వస్తుంది. ఇప్పుడు ఆ డ్రై రోస్ట్ చేసిన వాటిల్లోకి ఒక 12 జీడిపప్పులు, అలానే ఒక చిప్ప ఎండు కొబ్బరిని లైట్గా స్టవ్ మీద కాల్చుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్ని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు నాటుకోడి పులుసు చేయటం కోసం ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్, అలానే ఒక 150 గ్రామ్స్ ఆనియన్స్ సన్నగా తరుక్కునే వేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత అందులోకి కొంచెం కల్లుప్పు వేసుకుందాం. కల్లుప్పు వేసుకోవటం వల్ల ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక టమోటా వేసుకుందాం. టమోటా అనేది ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి ఒక 10 నుండి 12 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం మగ్గేదాకా కలుపుకోండి. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత అందులోకి ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని కొత్తిమీర కొంచెం మగ్గనిద్దాం. కొత్తిమీర ఇలా మగ్గిపోయిన తర్వాత అందులోకి మనం క్లీన్గా ఒక 2 to 3 టైమ్స్ కడిగి పెట్టుకున్న నాటుకోడిని వేసుకోవాలి. ఇది ఆల్మోస్ట్ 1.5 kg నాటుకోడి చికెన్. అందులోకి ఇప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 5 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్స్ కల్లుప్పు వేసుకోవాలి. ఇందాక మిక్సీ పట్టుకున్న మసాలాలని కూడా చికెన్లోకి వేసుకొని ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మసాలాలు, ఉప్పు, కారము చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చికెన్ని మూత పెట్టి విజిల్ లేకుండా కొంచెం వాటర్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. ఒక 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వాటర్ వచ్చేసి ఉంటాయి. ఇలా వాటర్ వచ్చిన దాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మేము ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకున్నాము. మీకు కావాల్సిన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి అందులో వాటర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోండి. ఈ స్టేజ్లో ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చూసి అందులోకి ఉప్పు కానీ కారం కానీ తగ్గితే ఇప్పుడు యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి విజిల్స్ రానివ్వాలి. బాగా ముదురుకోడైతే ఒక 6 విజిల్స్ రానివ్వాలి, లేకపోతే 4 విజిల్స్ సరిపోతాయి. ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక 4 విజిల్స్ రానిద్దాం. 4 విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ పోయేదాకా ఉంచి ప్రెషర్ పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూడాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే. ఈ స్టేజ్లో ఒకసారి మళ్ళీ కలుపుకొని ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ముక్క పట్టుకొని తుంచినప్పుడు తునిగిపోతే ఉడికినట్టు, లేదా కొంచెం గట్టిగా ఉన్నా ఇంకా బాగా ఉడకాలనిపించినా మళ్ళీ విజిల్ పెట్టుకోండి. అలా కాకుండా కొంచెం ఉడికితే చాలనుకుంటే విజిల్ లేకుండా నార్మల్గా పొయ్యి మీదే ఒక 5 to 10 మినిట్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఇక్కడ చికెన్ బాగా కుక్ అయిపోయింది. ఫైనల్గా ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకుంటే రెడీ అయిపోయినట్లే. ఇంకా ఇలాంటి సూపర్ యమ్మీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.